వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం శ్రీవాద సాహిత్యానికి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు చూద్దాం. మొదటి ప్రశ్న, ఈ వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి, కానీ వంట గిన్నెలన్నింటిపైన మా నాన్న పేరే అన్న కవయిత్రి ఎవరు? ఆప్షన్ ఏ జయప్రభ, బి విమల, సి రావిభారతి, డి ఓల్గా. సరి అయిన సమాధానం బి విమల. రెండవ ప్రశ్న, ఆత్మహత్య నా నిరసన అనే కవితను వ్రాసింది ఎవరు? ఆప్షన్ ఏ కొండేపూడి నిర్మల, బి సావిత్రి, సి రేవతీదేవి, డి రావులపల్లి సునీత. సరి అయిన సమాధానం డి రావులపల్లి సునీత. మూడవ ప్రశ్న, ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా దశాబ్దంగా ప్రకటించిన కాలం? ఆప్షన్ ఏ 1975 నుంచి 85 వరకు, బి 1965 నుంచి 75 వరకు, సి 1985 నుంచి 95 వరకు, డి 2005 నుంచి 15 వరకు. సరి అయిన సమాధానం ఆప్షన్ ఏ 1975 నుంచి 85 వరకు. నాలుగవ ప్రశ్న, గురిచూసి పాడే పాట సంకలనకర్త ఎవరు? ఆప్షన్ ఏ ఎండ్లూరి సుధాకర్, బి త్రిపురనేని శ్రీనివాస్, సి కె వరలక్ష్మి, డి రేవతీదేవి. సరి అయిన సమాధానం బి త్రిపురనేని శ్రీనివాస్. ఈ గురిచూసి పాడే పాట అనేది తొలి శ్రీవాద కవితా సంకలనం. దీని కర్త బి త్రిపురనేని శ్రీనివాస్. ఐదవ ప్రశ్న చూడండి, పాటిబండ్ల రజని రచన కానిది ఏది? ఆప్షన్ ఏ అబార్షన్ స్టేట్మెంట్, బి స్వరస్థానం, సి ఎర్ర జాబిల్ల ఎరీనా, డి జానకి విముక్తి. ఇందులో చూడండి, అబార్షన్ స్టేట్మెంట్, స్వరస్థానం, ఎర్ర జాబిల్ల ఎరీనా మూడు కూడా పాటిబండ్ల రజని రచనలే. ఇందులో పాటిబండ్ల రజని రచన కానిది జానకి విముక్తి. జానకి విముక్తి అనే నవల రాసింది ముప్పాళ్ళ రంగనాయకమ్మ. తదుపరి ప్రశ్న చూడండి, అంటే ఇక్కడ ఐదవ ప్రశ్న పాటిబండ్ల రజని రచన కానిది ఏది అంటే డి జానకి విముక్తి అని పెట్టాలి. ఆరో ప్రశ్న చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. ఆరో ప్రశ్న, శ్రీవాద కవితలను నీలి కవితలని వార కవితలని పేర్కొన్నది ఎవరు? ఆప్షన్ ఏ జ్వాలాముఖి, బి రావిభారతి, సి చలం, డి నగ్నముని. ఇందులో సరి అయిన సమాధానం ఏ జ్వాలాముఖి. జ్వాలాముఖి శ్రీవాద కవితలను నీలి కవితలని వార కవితలని విమర్శించటం జరిగింది. ఏడవ ప్రశ్న, పైటను తగలేయాలి అని పిలుపునిచ్చిన కవయిత్రి ఎవరు? ఆప్షన్ ఏ కుప్పిలి పద్మ, బి కె సత్యవతి, సి జయప్రభ, డి శిలాలోలిత. ఇందులో సరి అయిన సమాధానం సి జయప్రభ. జయప్రభ పైటను తగలేయాలి అని పిలుపునివ్వడం జరిగింది. తదుపరి ప్రశ్న, ఎనిమిదవ ప్రశ్న, ముదిగంటి సుజాతారెడ్డి వ్రాసిన ఆకాశంలో విభజన రేఖల్లేవు అనునది ఏ కథల సంపుటి, బి నవల, సి గల్పిక, డి వచన కవిత. ముదిగంటి సుజాతారెడ్డి వ్రాసిన ఆకాశంలో విభజన రేఖలు లేవు అనున్నది నవల. అంటే సరి అయిన సమాధానం బి నవల. తదుపరి ప్రశ్న, తొమ్మిదవ ప్రశ్న, తెలంగాణలోని పని ప్రాంతాలలో స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసాలను తెలిపిన రచన? ఆప్షన్ ఏ శరీరం, బి పెద్దవ్వని చెప్తా, సి మహిళా వరణం, డి స్వరస్థానం. సరి అయిన సమాధానం సి మహిళావరణం.
మహిళావరణం అనే రచనను అస్మిత సంస్థ వారు అచ్చువేయడం జరిగింది. ఈ మహిళావరణంలో తెలంగాణలోని పని ప్రాంతాలలో స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసాలను తెలియజేయడం జరిగింది. 10వ ప్రశ్న, నల్లపొద్దు కథా సంపుటిని వ్రాసింది ఎవరు? ఆప్షన్ ఏ షాజహానా, బి గోగు శ్యామల, సి మందరపు హైమావతి, డి జాజుల గౌరీ. సరి అయిన సమాధానం బి గోగు శ్యామల. నల్లపొద్దు కథా సంపుటిని వ్రాసింది గోగు శ్యామల. 11వ ప్రశ్న, వ్యవస్థలో మార్పు లేకుండా సమానత్వం సాధించాలని చెప్పిన స్త్రీవాదం. ప్రశ్న చూడండి మరోసారి. వ్యవస్థలో మార్పు లేకుండా సమానత్వం సాధించాలని చెప్పిన స్త్రీవాదం. ఆప్షన్ ఏ ఉదారవాద స్త్రీవాదం, బి రాడికల్ స్త్రీవాదం, సి సోషలిస్టు స్త్రీవాదం, డి పైవేవి కావు. రాడికల్ స్త్రీవాదం అనేది వ్యవస్థలో మార్పు ద్వారా సమానత్వం సాధించాలి అని చెప్పినటువంటి స్త్రీవాదం. మరి సోషలిస్టు స్త్రీవాదం అనేది సాంఘిక పునరుత్పత్తి సంబంధాలను పరిశీలించాలి అని చెప్పినటువంటి స్త్రీవాదం సోషలిస్టు స్త్రీవాదం. మరి వ్యవస్థలో మార్పు లేకుండా సమానత్వం సాధించాలని చెప్పిన స్త్రీవాదం ఏంటి అంటే ఉదారవాద స్త్రీవాదం. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ 12వ ప్రశ్న చూడండి. స్త్రీకి శరీరం ఉంది, దానికి వ్యాయామం ఇవ్వాలి. ఆమెకు మెదడు ఉంది, దానికి అనుభవం ఇవ్వాలి అని అన్నది ఎవరు? ఆప్షన్ ఏ చెరబండరాజు, బి చలం, సి చేరా అంటే చేకూరి రామారావు, డి రెంటాల కల్పన. సరి అయిన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ బి చలం. చలం ఏమన్నారు? స్త్రీకి శరీరం ఉంది, దానికి వ్యాయామం ఇవ్వాలి, ఆమెకు మెదడు ఉంది, దానికి అనుభవం ఇవ్వాలి అని చెప్పి చలం అన్నారు. 13వ ప్రశ్న చూడండి. కొండేపూడి నిర్మల రచన కానిది ఏది? ఏ సౌందర్యాత్మక హింస, బి నడిచే గాయాలు, సి రహస్యతంత్రి, డి పాదా సప్తశతి. ఇక్కడ చూడండి, నడిచే గాయాలు, రహస్యతంత్రి, బాధా సప్తశతి 3 కూడా కొండేపూడి నిర్మల రచనలే. ఇందులో కొండేపూడి నిర్మల రచన కానిది ఏమిటి అంటే ఏ సౌందర్యాత్మక హింస. ఈ సౌందర్యాత్మక హింసను రచించింది ఎవరు? విమల అనే స్త్రీవాద కవయిత్రి. ఓకేనా. అంటే ఇక్కడ కొండేపూడి నిర్మల రచన కానిది ఆప్షన్ ఏ సౌందర్యాత్మక హింస. స్త్రీని సంతానాన్ని కనే యంత్రంగా చూడడాన్ని నిరసిస్తూ వసంత కన్నాభిరాన్ రాసిన కవిత ఏది? 14వ ప్రశ్న మళ్ళీ ఒకసారి చూడండి. స్త్రీని సంతానాన్ని కనే యంత్రంగా చూడడాన్ని నిరసిస్తూ వసంత కన్నాభిరాన్ రాసిన కవిత ఏది? ఆప్షన్ ఏ మెహందీ స్త్రీల విజ్ఞప్తి, బి ముసుగు తీసి చూడు, సి శరీరం, డి గుక్క పట్టిన బాల్యం. ఇందులో చూడండి, మెహందీ స్త్రీల విజ్ఞప్తి అనేది ఓల్గా పోపూరి లలిత కుమారి రాసినటువంటి కవిత. అది ముసుగు తీసి చూడు అనేది షాజహాన్ రచన. గుక్క పట్టిన బాల్యం అనేది మందరపు హైమావతి రచన. మరి ఇందులో స్త్రీని సంతానానికనే యంత్రంగా చూడడాన్ని నిరసిస్తూ వసంత కన్నాభిరాన్ రాసిన కవిత ఏది అంటే శరీరం. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. 15వ ప్రశ్న చూడండి. మొన్నటిదాకా నా జన్మ నిషిద్ధం, నిన్న నా చదువు నిషిద్ధం, నేడు నా బ్రతుకు కూడా నిషిద్ధమే అన్న కవయిత్రి ఎవరు? ఆప్షన్ ఏ శిలాలోలిత, బి ఘంటసాల నిర్మల, సి మొక్కపాటి సుమతి,
డి శ్రీమతి. సరి అయినటువంటి సమాధానం డి శ్రీమతి. మొన్నటిదాకా నా జన్మ నిషిద్ధం, నిన్న నా చదువు నిషిద్ధం, నేడు నా బ్రతుకు కూడా నిషిద్ధమే అన్న కవయిత్రి శ్రీమతి. 16వ ప్రశ్న చూడండి. నీలి మేఘాలు కవితా సంకలనాన్ని ప్రచురించింది ఎవరు? ఆప్షన్ ఏ ఆంధ్ర సాహిత్య పరిషత్తు, బి కవితా సమితి, సి అస్మిత, డి తెనుగు పత్రిక. నీలి మేఘాలు అనేది రెండవ శ్రీవాద కవితా సంకలనం. తొలి శ్రీవాద కవితా సంకలనం గురి చూసి పాడే పాట త్రిపురనేని శ్రీనివాస్ కాగా, రెండవ శ్రీవాద కవితా సంకలనం ఏంటి? నీలి మేఘాలు. ఈ నీలి మేఘాలని ప్రచురించింది ఎవరు అంటే ఆప్షన్ ఏ ఆంధ్ర సాహిత్య పరిషత్తు, బి కవితా సమితి, సి అస్మిత, డి తెనుగు పత్రిక. దీనిలో సరి అయినటువంటి సమాధానం సి అస్మిత. మహిళావరణం అనే రచనను కూడా ఈ అస్మితా సంస్థ వారే ప్రచురించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 17వ క్వశ్చను. కింది వాణిని జతపరచండి. ఏ 17వ ప్రశ్న చూడండి. కింది వాణిని జతపరచండి. ఆప్షన్ ఏ జుగల్బందీ, బి కాలాతీత వ్యక్తులు, సి వామనుడి మూడో పాదం, డి ఆకురాలు కాలం. దానికి ఎదురుగా చూడండి. 1 పి శ్రీదేవి, 2 జయప్రభ, 3 మహేజబీన్, 4 ఘంటసాల నిర్మల. ఇందులో చూడండి, జుగల్బందీ అనే రచన ఘంటసాల నిర్మలది, అంటే A4. బి కాలాతీత వ్యక్తులు అనేది పి శ్రీదేవి గారి రచన, అంటే B1. వామనుడి మూడో పాదం, సి వామనుడి మూడో పాదం అనేది జయప్రభ రచన, C2. డి ఆకురాలు కాలం అనేది మహేజబీన్ గారి రచన. ఓకేనా, రైట్. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. మళ్ళీ ఒకసారి చూడండి. జుగల్బందీ అనేటువంటి రచన చేసినది ఘంటసాల నిర్మల, అంటే A4. కాలాతీత వ్యక్తులు అనే రచన పి శ్రీదేవి, అంటే B1. చూడండి ఆప్షన్స్లో జాగ్రత్తగా. సి వామనుడి మూడో పాదం అనేది జయప్రభ రచన, అంటే C2. ఆకురాలు కాలం మహేజబీన్, D3. అంటే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో బి అనేటువంటి ఆప్షన్ సరి అయినటువంటి దానిగా మనం గుర్తించాలి. ఓకేనా. పద్దెనిమిదవ ప్రశ్న చూడండి. కింది వాటిలో సరికానిది. ఆప్షన్స్ జాగ్రత్తగా గమనించండి. ఆప్షన్ ఏ విమల, అడవి పొంగిన రాత్రి. బి కొండేపూడి నిర్మల, మల్టీనేషనల్ ముద్దు. సి చల్లపల్లి స్వరూపారాణి, మంకెన పువ్వు. ఆప్షన్ డి రావులపల్లి సునీత, మెహందీ శ్రీల విజ్ఞప్తి. అంటే ఈ 4 ఆప్షన్స్లో సరి కాని ఆప్షన్ని మనం గుర్తించాలి. అడవి ఉప్పొంగిన రాత్రి అనేది విమల రచనే. మల్టీనేషనల్ ముద్దు అనేది కొండేపూడి నిర్మల గారి రచనే. చల్లపల్లి స్వరూపారాణి రచన మంకెన పువ్వునే. అంటే ఇక్కడ సరికానిది రావులపల్లి సునీత, మెహందీ శ్రీల విజ్ఞప్తి. మెహందీ శ్రీల విజ్ఞప్తి అనేది ఓల్గా రచన. ఓకే, అంటే ఇక్కడ సరికానిది డి రావులపల్లి సునీత, మెహందీ శ్రీల విజ్ఞప్తి. తదుపరి ప్రశ్న చూడండి. ఇసుర్రాయి అనే కథల సంపుటిని వ్రాసింది ఎవరు? ఆప్షన్ ఏ బండారు అచ్చమాంబ, బి ముదిగంటి సుజాతారెడ్డి, సి గీతాంజలి, డి పాటిబండ్ల రజని. ఇక్కడ ఇసుర్రాయి అనే కథల సంపుటిని రాసింది ఎవరు అంటే ఆప్షన్ బి ముదిగంటి సుజాతారెడ్డి.
ఇంతకుముందే మనం ఆకాశంలో విభజన రేఖలు లేవు అనే నవల ముదిగంటి సుజాతారెడ్డి రాశారు అని చెప్పి మనం ఇంతకుముందే నేర్చుకున్నాం. ఇక్కడ మనం ఇసుర్రాయి అనే కథల సంపుటి రాసింది ఎవరంటే కూడా ముదిగంటి సుజాతారెడ్డి అని నేర్చుకోవడం జరిగింది. 20వ ప్రశ్న చూడండి. చావటానికి మా దగ్గరకు రాకండి, బ్రతకడానికి నానా చావు చస్తున్న వాళ్ళం అని అన్నది ఎవరు? ఆప్షన్ ఏ వోల్గా, బి విమల, సి చల్లపల్లి స్వరూపారాణి, డి వాసిరెడ్డి సీతాదేవి. ఇక్కడ చూడండి, చావడానికి మా దగ్గరకు రాకండి, బ్రతకడానికి నానా చావు చస్తున్న వాళ్ళం అని చెప్పేసి అన్నది ఎవరు అంటే వోల్గా, పోపూరి లలిత కుమారి. ఓకేనా? ధన్యవాదాలు.